ఇప్పుడు మళ్ళీ కాన్స్టిట్యూషన్ దగ్గర వద్దాం. అంటే అంబేద్కర్ గారు ఆ రోజు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన ప్రజెంట్ చేసే ముందు చాలా ఒక మాట అన్నారు. అంటే ఒక బెస్ట్ కాన్స్టిట్యూషన్ మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం ఈరోజు. ఈ కాన్స్టిట్యూషన్ కనుక సక్రమంగా అమలు కాకపోతే ఆ తప్పు కాన్స్టిట్యూషన్ కాదు, పాలకుల తప్పే అనేటువంటి మాట అన్నారు. కానీ ఇవాళ బీజేపీలో కానివ్వండి కొంతమంది ఈ కాన్స్టిట్యూషన్ని తిరిగి దాన్ని ఏమంటారు రివ్యూ చేయాలనేటువంటి వాదన ఎక్కువగా వస్తుంది. ఆ నీడ్ ఉందంటారా? అంటే వాళ్ళ ఆలోచన వేరు. వాళ్ళ ఆలోచన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రివ్యూ చేయాలని ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడే ప్రయత్నం చేశారు. అది ప్రజలందరూ ఎదుర్కొన్నారు, అది వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు దాన్ని ఏదో కాన్స్టిట్యూషన్ మారిస్తే ఏదో జరుగుద్దని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవుతారు, తప్పకుండా ఫెయిల్ అవుతారు. కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రొటెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా వైబ్రెంట్గా దాన్ని దేశానికి ఉపయోగించాలి, అలాగట్టి సక్సెస్ అవుతాయి. కానీ దీన్ని రివర్స్ చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. దీన్ని రివర్స్ చేయటం అంటే అది ఇట్ లీడ్స్ టు నియంతృత్వానికి పోతుంది. నియంతృత్వం ప్రజలేం ఊరుకోరు. భారతదేశం అంత వీళ్ళు అనుకున్నంత ఇదేం కాదు. మోడీయే కరెక్ట్ అయితే బీహార్లో ఎందుకు గెలవలేదు? మోడీయే కరెక్ట్ అయితే ఢిల్లీలో ఎందుకు గెలవలేదు? గెలిచిన సంవత్సరానికే అంత థంపింగ్ మెజారిటీ భారతదేశ హిస్టరీలో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చిన మోడీ ఢిల్లీ లాంటి చోట మొత్తం పార్లమెంట్ గెలవలేకపోయాడు. బీహార్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెలిచి అక్కడ గెలవలేదు. అంటే మోడీ గారి విధానాలు కరెక్ట్ కాదంటారా? నేననేది కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లో జాగ్రత్తలు తీసుకోకపోతే, దాన్ని గౌరవించకపోతే పాలకులు ఎప్పటికైనా దెబ్బతింటారు. దెబ్బతింటుంటే దీంట్లో ఎన్నికలు దెబ్బతింటామే. అంటే ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. అది ఇందిరాగాంధీకే జరిగింది. అది ఎమర్జెన్సీలో. సరే, ఇప్పుడు చెప్పండి. అంటే రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎస్పెషల్లీ అనేక సమస్యలతో సతమతం అవుతుంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కామెంట్స్ చాలా వివాదంగా ఉన్నాయి. అంటే మీరు ఒక బీయింగ్ ఏ దళిత నాయకులు మీరు, ఆయన ఒక కామెంట్ చేశారనేది వచ్చింది. అంటే కావాలని ఎవరు కోరుకుంటారు ఎస్సీలో పుట్టడం అనేటువంటి మాట ఆయన అన్నారనేటువంటిది ఒకటి వస్తుంది. ఆయన అది ఎంతవరకు అది ఆయనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. దాని మీద ఏ కాంటెక్స్ట్లో అన్నారు? ఆయన ఏ కంటెక్స్ట్ అంటే అన్నది ఆయనే చెప్పుకున్నాడు. ఆయన భాషలో నేను చెప్తాను. ఇప్పుడు పేదరికంలో పుట్టాలని ఎవరు అనుకుంటారు? అందరు డబ్బున్న వాళ్ళని పుట్టాలనుకుంటారు. ఆ కంటెస్ట్లో ఎవరు దళితులుగా పుట్టాలనుకుంటారు? ఇలా అన్నాను నేను, నాకు వేరే ఉద్దేశం లేదని ఆయన చెప్పాడు. సో దాని సమస్య వివాదం లేదు. తర్వాత ఇంకోటి సార్, అంటే గతంలో మీరు ఉన్నప్పుడు కూడా అంటే తెలుగుదేశం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మనం తీసుకుంటే అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు వర్గీకరణ కావాలని. కొద్ది రోజులు జీవో కూడా వచ్చింది, అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దానివల్ల కొంతమందికి ఫలితాలు దక్కినాయి. తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇక్కడ ఇటీవల మనం తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వర్గీకరణ మీద ఈ మధ్య ఆల్ పార్టీ అందరినీ తీసుకొని వెళ్ళి కేంద్రానికి తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ నేను పెద్ద మాదిగను అనేటువంటి మాట కూడా మాట్లాడారు ఆయన. కానీ ఇక్కడ ఈ వర్గీకరణ ఇష్యూని ఆయన పెద్దగా ముందుకు తీసుకెళ్ళటం లేదనేటువంటిది వినపడుతున్నది. అంటే అటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే దానికి ఇప్పుడు చారిత్రక ఒక 70 సంవత్సరాలు జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత రిజర్వేషన్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వర్గం అనుభవిస్తూ ఉంది. చాలా వర్గాలు రిజర్వేషన్లు అందక సామాజిక న్యాయం కావాలని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో 22 సంవత్సరాల నుంచి మాదిగ దండోరా ఉద్యమం, అందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేస్తూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందుగానే ఉంది, కానీ ఈయన బలంగా తీసుకెళ్ళి ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో, చరిత్రలో ఒక తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం, ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రజా ఉద్యమం, మిగతా ఏది ప్రజా ఉద్యమం కాదు. ఈవెన్ సమైక్యవాద ఉద్యమం కూడా ప్రజా ఉద్యమం కాదు, అది కృత్రిమంగా కొంత అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్. ఇలాంటి ప్రజా ఉద్యమం ప్రజల ఆకాంక్షని గుర్తించాడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తించి ఆయన చేశాడు, ఆయన ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కొంతకాలం తర్వాత కోర్టులో అది స్ట్రక్ డౌన్ అయిపోయింది. 2004లో సుప్రీంకోర్టులో అది కొట్టేశారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది 2014లో. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు అఖిలపక్ష కమిటీని తీసుకెళ్ళి ఇది కావాలని చెప్పాడు ఆయన. తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాడు ఆయన. రిజల్యూషన్ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ అంటే 3-4 సార్లు
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అంటే కొత్త రాష్ట్రంలో చేయలేదు కదా. కొత్త రాష్ట్రం వచ్చాక ఇదే చెప్పబోతాను. కొత్త రాష్ట్రం వచ్చాక మాలల కంటే మాదిగలు ఒక 2 లక్షలు తక్కువ ఉన్నారనేది రాజకీయ లెక్కలు చెప్తా ఉన్నాయి. జీవో నెంబర్ 25 అని చెప్పి ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవోలో ఏమనుందంటే మాలలు ఎక్కువ ఉన్నారనేది. తర్వాత ఏంటంటే మాలలు ఇక్కడ రాజకీయంగా కొంచెం వాయిస్ ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు దళితులంతా ఐక్యంగా ఉండాలి, విడిపోకూడదు, వర్గీకరణ వద్దని చెప్తా ఉన్నారు. మాదిగలు ఏమంటున్నారంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏమంటుందంటే విడిపోతే మాకట్లా అవకాశాలు వస్తాయి, ఉమ్మడిగా ఉన్నప్పుడు మీరే తీసుకుంటున్నారు, మాకు కూడా అవకాశాలు కల్పించని వీళ్ళు అడుగుతాం. ఈ సమస్య మీద ముఖ్యమంత్రి గారు ఇంకా దృష్టి సారించలేదు, ఒక పాలసీ డెసిషన్ తీసుకోలేదు. ఇక్కడున్న ఆ ఇంప్లికేషన్స్, ఇక్కడున్న పొలిటికల్ ఇంప్లికేషన్స్ అంటారు. అంటే ఓన్లీ ఓట్ల రాజకీయమా? పొలిటికల్ ఇంప్లికేషన్స్, ఓట్ల రాజకీయం అనుకోండి, లేకపోతే వాయిస్ ఎంతవరకు సమంజసం అంటారు? అంటే 2% ఓట్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంతకుముందు సమర్థించినటువంటి అంశంలో ఇప్పుడు వెనకడుగు ఎంతవరకు? ఆయన ఇప్పుడున్న కొత్త రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, రాజధాని లేదు, ఈ సమస్యలు పెట్టుకుంటే కొత్త రాజకీయ సమస్యలు వస్తాయన్నా కానీ ఆ ఆలోచనలు ఉండవచ్చు. అదిగాక వాళ్ళకు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే పార్లమెంటు ఎంపీ అంతా కొంచెం రాజకీయం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ కొత్త సమస్యలోకి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈ మెయింటైన్ న్యూట్రాలిటీ, నాట్ అపోజింగ్. ఆయన బేసిక్ ప్రిన్సిపల్ని అపోజ్ చేయలేదు. ఆయన బేసిక్గా బట్ మౌనంగా ఉన్నటువంటి అపోజ్ చేయటమే కదా అని అనుకోవడం జెన్యూన్ కాజు. ఇది సమయం మీరు అంటే పార్టీయే తీసుకుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారు, అది జెన్యూన్ కాజ్ నమ్మాడు తీసుకున్నారు. ఎన్నికల ముందు హీ మేడ్ ఇట్ ఏ వెరీ బిగ్ ఇష్యూ, ఆయనే చెప్పారు ఆయన. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇప్పుడున్న ఇంప్లికేషన్స్, కాంప్లికేషన్స్లో ఈజ్ మెయింటైనింగ్ ఏ స్టాండ్ స్టిల్ ప్రోగ్రామ్. స్టేటస్ కో స్టాండ్ స్టిల్ అంటే అట్లా ఉన్నాడు. అంటే ఏం చేస్తే ఎట్లా ఉంటుందో అనే ఒక ఆలోచన ఉండవచ్చు ఆయనకి, ఉండవచ్చు. సమయం వస్తుంది. ఇప్పుడు భారతదేశం అంతా కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి బహిరంగ సభలో, అసెంబ్లీలో నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నాను, నేను అఖిల పక్షాన్ని తీసుకెళ్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది, తమిళనాడు ప్రభుత్వం ఒప్పుకుంది, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది, ములాయం సింగ్ యాదవ్ ఒప్పుకున్నాడు, బీహార్ ప్రభుత్వం ఒప్పుకుంది, నితీష్ కుమార్ ఆయన లెటర్ రాస్తాడు, ఆయన బయలుదేరుతున్నాడు రేపు, ఆయన పార్టీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. పంజాబ్, హర్యానా, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక కులం ఇక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళే అక్కడ అనుభవిస్తున్నారు, అక్కడ వద్దంటున్నారు. అక్కడ ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఆ రాష్ట్రాల్లో వెనుకబడిన వాళ్ళు అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మాలమహానాడు అపోజ్ చేస్తుందో అలాంటి కులాలు, అలా ఎంఆర్పిఎస్ అక్కడ లబ్ధి కులం వాళ్ళు అక్కడ వద్దంటున్నారు. అయినా కానీ అన్ని రాజకీయ ఒక జాతీయ విధానం వస్తుంది. విజయ వెంకయ్యనాయుడు గారు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు, ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడాడు వాళ్ళ ఇంటర్నల్. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.